తెలంగాణ ఆడపడుచు మన బీసీల శివాని మన జాతిపిత కేసీఆర్ గారి ముందు కుమార్తె మనందరి ఆడపడుచు గౌరవనీయులు మొదటి నుంచి కూడా మనం అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా బీసీల హక్కుల కోసం, బీసీల విద్య కోసం, బీసీల ఉన్నత స్థితుల కోసం నిరంతరం కూడా బీసీల పక్షపాతాన పోరాటం చేస్తూ ఖమ్మం జిల్లాకి ఇచ్చేసిన సందర్భంగా గౌరవ ఎమ్మెల్సీ కవితక్క గారికి ఖమ్మం జిల్లా ఎంబీసీ పక్షాన స్వాగతం అవుతున్నాను.
వీక్షించండి. మహాత్మా జ్యోతిబా ఫూలే గారి యొక్క స్టాచ్యూ పెట్టాలి అని చెప్పేసి అక్క అసెంబ్లీ ముందు పెట్టాలి అని చెప్పేసి వాయిస్ ఇచ్చారు. అక్క ఫూలే గారి విగ్రహంతో పాటు సావిత్రిబాయి ఫూలే గారి విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని మేమందరం కూడా విన్నవించుకుంటున్నాం అక్క. అలాగే ఈ రిజర్వేషన్ లో 46% రిజర్వేషన్ మీరు చెప్పారు. 46% రిజర్వేషన్ మనకి కావాలి అని మేమందరం కూడా మీ పక్కన వాయిస్ వినిపించడానికి మీరు ఏ వినిపించినారు కాక మీ పక్కనే ఉంటాం. ఈ రోజు చూస్తున్నాం మనం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను ఎవరు గుర్తించలేదు. ఈరోజు మనం క్రమంలో బీసీలని గుర్తించి అక్క ఇప్పుడు మా మాజీ మంత్రి గారు వాతావరణానికి కూడా జయకుమార్ గారు ఇల్లు రాష్ట్రంలో అక్టోబర్ భవనానికి స్థలం కేటాయించి సగం బిల్డింగ్ వరకు కన్స్ట్రక్షన్ చేశాక ఆ బిల్డింగ్ కూడా ఇక్కడున్న జిల్లా బీసీలకి అంకితం చేసే విధంగా మీరు దాన్ని పూర్తి చేయించే విధంగా కూడా ఈ సందర్భంగా వివరించుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి బీసీ ఎంబీసీ సంచార కమిటీ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్ జై బీసీ. థ్యాంక్ యూ సలీలా గారు. ఇవాళ వారికి స్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా మా అందరికీ జిల్లాలో బీసీ అధికంగా ఉన్నటువంటి రుద్రరాజ రవిచంద్ర గారు బీసీలకి ఏ సమస్య ఉన్నా నేను అని ఒక పెద్దదిగా జిల్లాలో పనిచేస్తున్నారు. వారికి ఎంపీ భవనానికి కేసీఆర్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మన యొక్క ప్రధానంగా ఈ జిల్లాలో కవిగా రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన కాడ నుంచి బీసీలకి ఏ చట్టసభలో కానీ బీసీకి రావాల్సినటువంటి వాళ్ళకి రావాల్సినటువంటి అవకాశాలు కానీ అది ఏ ప్రభుత్వం వచ్చినా సరే బీసీకి రావాల్సినటువంటి ఆకాశాల ప్రకారంగా రాలేదు. ఈ దేశంలో ఉన్నటువంటి ఇందాక మేడగారు కవిత గారు 56% ఉంటే మన యొక్క ఎమ్మెల్యేల పర్సెంటేజ్ ఉండేది మన కొన్ని 19 మంది మన బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ చూసినట్టయితే వారు 14 నుంచి 15 మంది ఉన్నారు. ఈ రోజు అగ్రవర్గాలు చూసినట్టయితే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా వారి రోజు చూసినట్టయితే సుమారు ఒక 70 మంది ఈరోజు అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో కానీ చట్టాలు చేసేటువంటి వారు అగ్రవర్గాలు ఉండడం వల్ల బీసీకి రావాల్సినటువంటి సామాజికంగా ఆర్థికంగా ఎగరపడడం కారణానికి వడ్డీ చెట్టుడు మనం అక్కడ లేదు. అక్కడ శాసనసభలో లేదు, పార్లమెంట్ లో లేదు, అసెంబ్లీ లేదు. మనకి రావాల్సినటువంటి బలాలు అడిగేటువంటి అవకాశం లేదు. దేశానికి స్వతంత్రం వచ్చిన కాడ నుంచి అనేక కుటుంబాలు ప్రధానంగా మన జ్యోతిరావు ఉండేది కాదు. ఆనాడు సంఘం కమిషనర్ నుంచి వారు చెప్పినటువంటి మాట ఏంటంటే మా బీసీలు ఆర్థికంగా వారికి ప్రధానంగా చదువు లేదు. చదువు లేకపోవడం వల్ల వారికి ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్ల వారికి సంపాదన లేదు. ప్రధానంగా రాజకీయాలు శాసించాలంటే ఏం కావాలి? ప్రధానంగా కావాల్సిన సంపాదన. ఈ సంపాదన బీసీకి లేకపోవడం వల్ల ఒక పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయాలంటే మీరు ఎన్ని కోట్లు పెడతారు, మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఎన్ని కోట్లు పెడతారు అనేటువంటి పరిస్థితి. ఒక రాజ్యసభ సభ్యుడిగా రావాలంటే ఈ రోజు నేను చెప్పినట్టు మా బీసీ సోదరులకి
చెరువుల్లో చేపలు తీసుకొచ్చి వచ్చారు. ఈ విధంగా చూసుకుంటే చేకూరుతల్ని చాలా డెవలప్ చేసిన పరిస్థితి. నా బీసీ సోదరులందరికీ నాయకులు చెప్పేది ఒకటే, కుల వృత్తుల్లో మీరు ఏమనడానికి వీలేదు. మన పిల్లలను చదవండి, మన పిల్లలు చదువుకున్నట్లయితే ఉద్యోగ అవకాశాలు అవుతాయి. ఈరోజు ఒకసారి కేంద్ర గవర్నమెంట్ చూడండి మేడం, బీసీ ఐఏఎస్ ఆఫీసర్ లేరు. బీసీ ఐఏఎస్ ఆఫీసర్ లేకపోవడం వల్ల అక్కడ లేకపోవడం కారణంగా కార్యదర్శులు లేరు. ఆ కార్యదర్శులు లేకపోవడం వల్ల పార్లమెంట్ లో వడ్డించేటోళ్ళకి నా బీసీ జాతికి ఇది కావాలి, నా బీసీకి ఇది ఇవ్వాలి అడిగేటువంటి లేకపోవడం వల్ల బీసీ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ ఆనాడు బీజేపీ కూడా చాలా ద్రోహం చేస్తుంది మేడం. ఆ రోజు బీసీ కమిషన్ బీబీ కమిషన్ వచ్చినప్పుడు ఆ రోజు బీజేపీ వాళ్ళు మొత్తం మా సిద్ధాంతాన్ని తీసుకొని రామ మందిరం తీసుకొని బీసీ కన్యాయం చేసిన పరిస్థితి. కాబట్టి బీసీ సోదరులు ఐక్యం కావాలి. లేదు ఆ టైం వచ్చింది, ఎవరన్నా కాదన్నా బీసీల చుట్టూ అన్ని పార్టీలు తిరగాల్సిందే. కాబట్టి బీసీలకి నాయకత్వం వహించాలి, బీసీల అభివృద్ధి కోరుకోవాలని తెలియజేస్తూ మా మిత్రుడు సోమే మీరు కవిత మీటింగ్ ఎలా ఉండదు అని మెసేజ్ పంపించారు. ఇందులో 4-5 వచ్చారు. ఎందుకు వెళ్ళాలని చెప్పారు? అది పూర్తిగా టీఆర్ఎస్ ప్యానెల్లో టీఆర్ఎస్ పార్టీ బ్యానర్ మీద ఉన్న వాళ్ళతో జరిపిస్తారు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళతో మాట్లాడిస్తారు. తదితర ఇంకా చాలా మార్పులు చెప్పారు. అయినా కూడా ఇక్కడికి మేము వచ్చిన ఉద్దేశం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ బిడ్డలు ఖమ్మం గడ్డ మీద అడుగుపెడతారు. తెలంగాణ విధానంతో పూర్వ స్ఫూర్తిని సాగర్ ఐలమ్మ రాణి రుద్రమ వారసత్వాన్ని ఇక్కడి నుంచి ఎత్తుకొని పోవడానికి వస్తా ఉంది. కాబట్టి మీ ఉద్యమాన్ని మా భుజాలు చేయడానికి వచ్చినాం మేము. ఒకటి. రెండోది, ఖమ్మం జిల్లా ఉద్యమ చరిత్ర ఒకే నిమిషంలో చెప్తారు కాదు. ఈ పుస్తకం అవసరం లేదు. ఈ దేశానికి స్వాతంత్రం రాకముందు ఖమ్మం జిల్లాలో ఏఐసిసి సమావేశాలు గాంధీ నగరంలో జరిగింది. రెండో ముక్క చెప్తా, బౌద్ధ మతం చైనాలో విస్తరించకుండా నేలకొండపల్లిలో బౌద్ధ విస్తరించబడింది. ఈ దేశం మొత్తం ఉన్న కమ్యూనిస్టు పార్టీ మీద నిషేధం జరుగుతూ ఉన్నప్పుడు కమ్యూనిస్టు మహాసభకు పురుడు పోసింది ఖమ్మం జిల్లా. రాష్ట్రం మొత్తం కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య గారు తెలంగాణ ఉద్యమం ఖమ్మంలో లేదని దానవాగూడెంలో అరెస్టు చేస్తే బీసీ బిడ్డ ఆర్జేసీ కృష్ణ, దిండిగాల రాజేంద్ర ఇప్పటివరకు ఏ పదవి నరేంద్ర ఉన్నారా లేరా? అప్పుడు కూడా బీసీ వాళ్ళలో భుజాలేసుకొని కేసు పాల్గొంటున్నారు. ఏ దేశం ఎగినా ఎందుకు ఆడినా ఎవరైనా ఏదైనా ఒకటిగా మీ తల్లి పుడమి మారుతుంది. ఏ పీఠం ఎగినా ఏ స్థాయిలో ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే. కేసీఆర్ బిడ్డ, తెలంగాణ బిడ్డ. బీసీ కులాలలో పుట్టకపోయినా అనగబడినటువంటి చెరసబడినటువంటి నోరు లేని జాతుల కోసం నేను ఉద్యమం చేస్తాను వస్తుంది. ఆనాడు పథకం పాట మీద ఆంధ్ర వాళ్ళు కామెంట్ చేశారు. ఆనాడు తెలంగాణ అంటే రెస్పెక్ట్ లేదు, తెలంగాణ యాస మీద రెస్పెక్ట్ లేదు. సినిమాల్లో కామెడీ చూపించే రోజులు పోలీసులను సాగించిన బతుకమ్మలు ఎత్తుకుంటే ట్రాఫిక్ లైన్ క్లియర్ చేయని రోజులు మన ఆడపిల్లలకు చేయిందంటే అచ్చేసిన కవితలకు చాటు మీద చేసి పెట్టినా కూడా ధైర్యంగా సోంగిగా ముందుకు వచ్చి వాళ్ళు తెలంగాణ కట్టు మీద రాదు, అమెరికా అడ్డలు కూడా ఆలోచింది. కాబట్టి బీసీ ఉద్యమాన్ని మీరు ముందుకు తీసుకుపోతారన్న విశ్వాసంతో మేము వచ్చాము. కానీ ఇక్కడ ఒక్కటి ఏమైందన్నా, దయచేసి నాకు 5 నిమిషాలు టైం ఇవ్వాలి. ఎందుకంటే మీతో మాట్లాడడం కోసం నేను వచ్చాను. ఎందుకంటే మీరు నాకు కలవాలంటే ఓ చాలా పెద్ద కథ ఉంటుంది. ఇక ఖమ్మంది అయిపోయింది, ముచ్చట అయిపోయింది. నాగాలు వచ్చిండు ఏదో
కొన్ని జిల్లాలలో మీరు తయారు చేసిండ్రు, ఇలా మీతో లేదు, కానీ మీ మీద ఉండదు సిద్ధము. కానీ ఒట్టరి సొసైటీ ఉండదు, 15% రిజర్వేషన్ ఉండదు. ఆ రిజర్వేషన్ లో ఒట్టరులకి పార్లమెంట్ నుంచి నిధులు వచ్చిన, అసెంబ్లీ నుంచి నిధులు వచ్చిన, ప్రతి గ్రామ పంచాయతీలో వాళ్ళ నిధుల ప్రకారం రోడ్లు వేయడానికి, అదేవిధంగా మురికాలు దిగడానికి, మదనవారి మీద ఎప్పటి నుంచో రైట్స్ ఉన్నాయి. కాలక్రమేణా కొంతకాలం దాని రిజర్వేషన్ తగ్గించారు. దాని రిజర్వేషన్ తగ్గించడం వల్ల చిన్న చిన్న వృత్తిని నమ్ముకొని పనిచేసే గ్రామాలలో ఉన్న ఒట్టరు సొసైటీలు చచ్చిపోయాయి. గీత కార్మిక సొసైటీకి లైఫ్ వచ్చింది, గొర్రెల మేకల సొసైటీకి లైఫ్ వచ్చింది. ఒట్టేరా సగర కలిపి మనము టీఆర్ఎస్ ప్రభుత్వంలో గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ లో 10% కూడా జరుగుతుంది. ఒట్టేరా సగర ఇంకా 15% అంతకు ముందు చెప్తున్నారు ఆ 3% వచ్చింది. ఇప్పుడు 3% అవుతుంది. ఇంకా మా అక్క మీరు వినాలి మరి, ఎందుకంటే మీరు మాట్లాడటం కోసం చెప్తాను, ఇంత గట్టిగా చెప్తాను. మీరు మాట్లాడటం కోసం చెప్తా ఉన్నారు. ఓకే ఓకే, అదే 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 విధంగా మీ గవర్నమెంట్ ఒకటే అక్క. ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఇక్కడ కాదు బీసీ సంఘాల డిమాండ్ ఒకటి ఏమంటే మా ఆర్జేసీ కృష్ణన్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇదే జెండా పట్టుకొని ఉన్నాడు. ఈ రోజు మీరు బీసీ ఉద్యమాన్ని పైకి తీసుకోవడం కోసం వచ్చారు. ఆ రోజు నుంచి ఈ నాటి వరకు జెండా పట్టుకొని మన కోసం, మన పార్టీ కోసం, మీ కోసం ఇలాంటి వాళ్ళు ఆర్థికంగా నష్టపోయారు. ఏ విధంగా రైట్ కలర్ రాలేదు, ఏం రాలేదు. కానీ మరి మన ప్రభుత్వం ప్రభుత్వం వచ్చిన తర్వాతనైనా జెండా పట్టుకొని మీకోసం ఎవరైతే కొట్లాడుతారో ఆ బీసీని మీరు ఖర్చు మీద కూర్చోబెడుతున్నారని వాగ్దానం చేయాలి, మాట ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఒకప్పుడు ఎంతో విలువైనటువంటి రైతులు కలిగి తప్పనిసరిగా కానీ ఈ నృత్యం చేసినటువంటి కలగడం వల్ల చాలా సంఖ్యలో అనేది మేము భావిస్తున్నాము. మరి ఈ సంఖ్య ఉంటేనే టీసీకి మా ప్రభుత్వాలు కూడా రిజర్వేషన్ ఉంది కాబట్టి మరి మాకు ఈ విధంగా ఈ పర్సెంటేజ్ తగ్గించి తెలంగాణలో అసమానతలు కలిగినట్టుగా అసమర్థంగా ఉందని భావిస్తూ మీరు చెప్పినటువంటి ఈ 4 అంశాలపై ఆమోదంతో ముందు పద్మశాలి కూడా మరి హిందూ సమాజంలో అత్యంత ఉన్నటువంటి ముందు స్థానంలో ఉన్నటువంటి వారికి ప్రజలు కల్పించాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో విధ్వంసమైనటువంటి బీసీ ప్రభుత్వాలకు మరొక ఆచరణ వచ్చి రాష్ట్రంలో మన మొదటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గవర్నర్ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో బీసీలోని వివిధ కుల సంఘాలకు అనేక కార్యక్రమాలు పెంచినటువంటి ఘనత కేసీఆర్ గారి. అదేవిధంగా మనం చూసుకుంటే ముఖ్యంగా మా రజక సంఘం మరి ఆర్థికంగా చాలా వెనుకబడినటువంటి జాతిని ఈరోజు మరి ఏదైతే ప్రభుత్వంలో అది నిర్వహించుకోవడానికి 250 యూనిట్లు మరి నాడు కేసీఆర్ గారు ప్రవేశపెట్టి మరి ఈ రోజు వరకు కూడా కొనసాగుతుందంటే అది ఆ యొక్క ఘనత కేసీఆర్ గారు అని చెప్పాలి. ఈరోజు నెలకి 250 యూనిట్లు ఉచిత విద్యుత్ అందించినారు. అదేవిధంగా మనం చూసుకుంటే కుల సంఘాలు కూడా రాష్ట్ర రాజధానులు మరియు జిల్లాల్లో కూడా మరి భవనాల కోసం ప్రభుత్వ భూములు కేటాయించి మరి నిధులు కేటాయించినటువంటి ఘనత మరి ఇంత విలువైనటువంటి బీసీల ప్రభుత్వంలో ఆ రోజు ఆదుకున్నటువంటి ఘనత కేసీఆర్ గారు. మరి ఈరోజు చూసుకుంటే రైతుల్లో ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో ఎన్నో న్యాయం చేసినటువంటి డాక్టర్ అయ్యమ్మ గారి చిట్యాల అయ్యమ్మ గారిని వారి యొక్క ఆశయాన్ని మనం చేసినటువంటి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరి నాడు ముఖ్యమంత్రిగా గుర్తించి మా సేవలను మరి వారి యొక్క జన్మదినాన్ని అదేవిధంగా వర్ధంతులు జయంతులను మరి అధికారికంగా అన్ని జిల్లాల్లో కూడా కార్యక్రమాలు నిర్వహించుకున్న ఘనత మరి కేసీఆర్ గారికి దక్కింది. మరి ఈరోజు చూసుకుంటే ఆ 250 యూనిట్లు మరి నాడు
సీట్ అదేవిధంగా బీసీ వాళ్ళు రాజకీయాల్లో చాలా మంది పేదవాళ్ళు బీసీలకి చేతులు ఇవ్వాలి, వాళ్ళ ఒత్తిడి ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఒక్కొక్కరికి ₹1,00,000 బీసీ బంధు ద్వారా ప్రకటించారు. అది అందించారు. కానీ ఈనాడు ప్రభుత్వం దాన్ని రద్దు చేసి నిర్వీర్యంగా బీసీ బంధు రద్దు చేసింది. చాలా దారుణం. మరి దాన్ని బీసీ బంధును కొనసాగించాలని చెప్పేసి మేము రాజస్థానంలో డిమాండ్ చేస్తాం. అదేవిధంగా ఆ రోజు నిండు సభలో అసెంబ్లీలో మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు రజకులు ఈరోజు భారతదేశంలో 18 రాష్ట్రాల్లో ఎస్సీ జాబితాలో ఉన్నారు కాబట్టి ఆయన దృష్టికి అందరూ రజకులు తీసుకెళ్తే తప్పకుండా మా అధికారం మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీలో చేయాలని మాట ఇచ్చారు. ఇంతవరకు దాన్ని ముచ్చట చేయట్లేదు. కాబట్టి అది కూడా రజకులు 18 రాష్ట్రాల్లో ఉన్నారు కాబట్టి తెలంగాణలో కూడా రజకులు ఎస్సీ జాబితాలో చేర్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ విధంగా చూసుకుంటూ పోతే రిజర్వేషన్ గురించి చెప్పండి. రిజర్వేషన్లు మరి అక్క చెప్పినట్టుగా ఈరోజు 46% చేస్తే బాగుంటుందని కూడా మేము అదేవిధంగా డిమాండ్ చేస్తాము. ఆ వైపున మరి కార్యక్రమాలు కొనసాగు దాంట్లో మేము పాల్గొంటున్నామని చెప్పేసి కలెక్టర్ గారికి ధన్యవాదాలు చేస్తూ కలకొండ కవిత గారు మన ఖమ్మం చేసిన సందర్భంగా వారికి హార్దిక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ సమావేశమైనటువంటి మన బీసీ కుల బాంధవులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా నేను ఒక 4 పాయింట్లు క్లుప్తంగా చెప్పదలుచుకున్నాను. నా పేరు గౌతమ్ పెద్దలు, వడ్డేర కమ్యూనిటీ. నేను దక్షిణ భారతదేశ సంచార అర్ధసంచార విముక్తి జాతీయ సంఘంలో తెలంగాణ రాష్ట్రానికి ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను. ముందుగా మా వడ్డేర కమ్యూనిటీ తరఫున కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మిషన్ భగీరథ అనే అద్భుతమైన స్కీమ్లో అత్యధికంగా మిగతా అన్ని కులాల కంటే కూడా ఎక్కువ లబ్ధి పొందింది మా వడ్డేర కమ్యూనిటీ వాళ్ళే ఎంతో ఆర్థికంగా బాగుపడ్డారు. దానికి ముందుగా కేసీఆర్ గారికి మా కులం అందరూ కూడా ఎంతో రుణపడి ఉంటారు. అలాగే ఇంకా ఈరోజు విషయానికి వస్తే బీసీల యొక్క రాజకీయ విద్యా ఉద్యోగ రిజర్వేషన్ గురించి మన కవితక్ గారు మన ఖమ్మం రావడం మనందరికీ కూడా ఎంతో గర్వకారణం. మన బీసీల తరఫున పోరాటం చేస్తున్నారు కాబట్టి. అలాగే ఈ బీసీలో ఎస్సీలో ఎస్టీలో ముస్లింలు ఉన్నటువంటి సంచార జాతుల్లో మా వడ్డేర కులం ఒకటి. ఈ వడ్డేర కులం అనేది అర్ధ సంచార జాతుల కిందికి వస్తుంది. అంటే కొన్ని రోజులు ఇంటి దగ్గర ఉండడం, కొన్ని రోజులు ఎక్కడ పని ఉంటే అక్కడికి సిటీలకి అక్కడ వెళ్ళేసి పోతుంటారు. అంటే ఎక్కువ శాశ్వత నివాసం అనేది ఉండదు. కాబట్టి వారి పిల్లల విద్యకి ఉద్యోగాలకి దూరం అవుతున్నారు. కాబట్టి ఈ సంచార జాతుల వారందరూ కూడా ప్రత్యేకంగా పిల్లల కోసం రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్స్ పెట్టి వాళ్ళకి విద్యా అవకాశాలు కల్పించాలని కోరుతున్నాను. అలాగే ఈ సంచార జాతులు ఏవైతే ఉన్నాయో ఈ బీసీ ఎస్సీ ఎస్టీలోంచి తొలగించి వీటిని ఒక సపరేట్ కేటగిరీగా చేసి వీళ్ళకి 10% రిజర్వేషన్ ఇవ్వాలని కూడా నేను కోరుతా ఉన్నాను. అలాగే ఎస్సీ వాళ్ళకి ఎట్లయితే ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ ఉందో అలాగే ఈ సంచార జాతులకు కూడా సంచార జాతుల అట్రాసిటీ యాక్ట్ అనేది తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను. అలాగే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రావడం వల్ల ఎక్కువగా నష్టపోతుంది ఎవరంటే మన బీసీ బిడ్డలే. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ప్రత్యేక రిజర్వేషన్ ఉంది. ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రావడం వల్ల బీసీ కులాలు ఎక్కువ నష్టపోతుంది కాబట్టి ఆ విషయం కూడా ఒకసారి పోరాటం చేయాలని మన కవిత గారిని కోరుతున్నాను. అలాగే ఈ సంచార జాతుల్లో ఎక్కువ మంది ఆర్థికంగా వెనకబడి ఉన్నవాళ్ళు కాబట్టి వీరి కోసం నామినేటెడ్ పోస్టులు ఎక్కువగా ఇవ్వాలని, అంటే ఆర్థికంగా ఎలక్షన్లో నిలబడి పోటీ చేసే స్థితి లేదు కాబట్టి వీరికి స్థానిక సంస్థలో కానీ రాజ్యసభలో కానీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీగా కానీ ఇట్లా రకరకాల పోస్టులలో వీరిని నామినేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే రాష్ట్ర స్థాయిలో డిఎన్టీ బోర్డు అనేది కూడా ఏర్పాటు చేయాలని కూడా మీ సందర్భంగా కోరుతా ఉన్నాము. అలాగే ఇంకా చాలా మంది మిత్రులు మాట్లాడే ఉంది సమయం వల్ల నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.